వెల్కమ్ టు డి న్యూస్. చిలకలూరిపేట జాతీయ రహదారి సమీపంలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రతి బుధవారం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ తెలిపారు. ఆలయంలో గోశాలను ఆధునీకరించినట్లు వెల్లడించారు. కన్యమూల మహాగణపతి భగవానే సద్గురునాథనే శబరిగిరినాథనే సర్వరోగ నివారణంతర ముక్తియే సర్వాపరాధ రక్షకనే జ్యోతి స్వరూపనే ఓం శ్రీ ఆనంద చిత్తం అయ్యప్ప స్వామియే. శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం చిన్నపస్మరు చిలకలూరిపేట మన దేవాలయం సప్త దేవాలయం సమాహారంగా క్షిప్ర గణపతి పోయిన వరమున్న వెంటనే గురించి గణపతి స్వామి వారితో, అలాగే సంతానాన్ని, వివాహాన్ని, సంతానాన్ని, స్వగృహాన్ని కల్పించేటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారితో, అలాగే భూభారాన్ని మోస్తున్నటువంటి ఆశీస్సులతో, అలాగే మాళికాపురత్తమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అంశతో ఉన్నటువంటి మాళికాపురత్తమ్మ, అలాగే కలియుగంలో భక్తుల ఐక్యభావం తొలగించి భక్తి, జ్ఞాన, మోక్ష, వైరాగ్యాలన్నింటినీ కూడా ఈశ్వరుడు శివుడికి వైరాగ్యాన్ని ఇస్తాడు. విష్ణుమూర్తి జీవితాన్ని ఇస్తాడు. అలాగే మనకి బ్రహ్మ జన్మనిస్తాడు. కానీ అయ్యప్ప స్వామి వారు భక్తి, జ్ఞాన, మోక్ష, వైరాగ్యాలన్నీ ఇస్తాడు. మన స్వామి వారు మణికంఠుడిగా జన్మించి అందరికీ కూడా బ్రహ్మచర్యాన్ని బోధిస్తూ నిత్యము కూడా ధర్మ మార్గాన్ని అవలంబించే విధంగా భక్తులందరూ కూడా ధర్మాన్ని బోధిస్తూ ధర్మశాస్త్రంలో మన అయ్యప్ప స్వామి వారు దేవాలయంలో కొలువై ఉన్నారు. వారి అనుగ్రహంతో భక్తులందరూ కూడా చక్కగా ఇక్కడ ఈ దేవాలయంలో ఏం కోరుకుంటే జరుగుతుంది. భక్తులకి సంకల్ప సిద్ధి గల దేవాలయంగా మన దేవాలయ ప్రసిద్ధి గాంచింది. గత 5 సంవత్సరాలుగా 6 సంవత్సరాల పైకి నుంచి 108 రోజులు దసరా నుంచి సంక్రాంతి పండుగలు చేస్తూ వస్తున్నాం మన దేవాలయంలో. అలాగే స్వామివారికి ప్రీతికరమైన బుధవారం నాడు స్వామివారికి అష్టాభిషేకములు, నిత్యం మొత్తం విశేషమైన నైవేద్యాలు, మార్పుల మీద జరుపుకొని స్వామివారి మధ్యాహ్నం అన్నదానాన్ని కూడా స్వామివారి ఆశీర్వాదం చేసుకొస్తున్నాం బుధవారం. కరోనా సమయంలో కూడా అన్నార్థులకు, వలస యాత్రికులకు, అనేక మందికి ఆకలితో ఉన్న అనేక మందికి ఈ దేవాలయ ప్రాంగణంలో అన్నప్రసాదం నిర్వహించడం జరిగింది. అలాగే బుధవారం అన్నదానం జరుగుతుంది. ప్రతి బుధవారం లాగా ఈ బుధవారం కూడా చక్కగా స్వామివారి అనుగ్రహంతో, కరుణతో, తాతల యొక్క సహకారంతో, సేవా కార్యక్రమాల సహకారంతో అనేక మంది అన్నార్థులకు స్వామివారి యొక్క అన్నప్రసాదం అందించడం జరిగింది. అన్నదానపూర్వమైన అయ్యప్ప స్వామి అనుగ్రహంతో మన దేవాలయ నిత్యం కూడా చక్కగా భక్తులతో, నిత్య భజనలతో, నామ సంకీర్తనలతో, అన్నదానంతో వర్ధిల్లుతూ వస్తుంది. అలాగే స్వామివారి అనుగ్రహంతో మన ప్రపంచ ప్రజలందరూ కూడా సుఖశాంతంతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, అలాగే సేవా కార్యకర్తలందరూ కూడా వారి కోరికలు నెరవేరి ఇంటి భాగం తొలగి చక్కగా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో కోరుకుంటూ స్వామియే. అలాగే మరొక ముఖ్యమైన విషయం, సనాతన సంప్రదాయం, అలాగే సనాతన ధర్మంలో కూడా మనకు గో సంపద చాలా ముఖ్యమని పెద్దలు తెలియజేస్తున్నారు. శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. ఎక్కడైతే గోవు ఉంటుందో అక్కడ సకల దేవతలు కొలువై ఉంటారు. ఎక్కడైతే గోమయంతో అలిగి శుభ్రం చేస్తారో అక్కడ లక్ష్మీదేవి కొలువు ఉంటుంది. వాగడ గతంలో దశాబ్దాల క్రితం, కొన్ని దశాబ్దాల క్రితం, కొన్ని శతాబ్దాల క్రితం పూర్తిగా గో ఆధారిత వ్యవసాయం, గో ఆధారిత పదార్థాలతో మనం గుర్తించేవాళ్ళం. ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, వీటితో మనం గుర్తించేవాళ్ళం. అప్పుడు మన ఆరోగ్యాలు బాగుండేవి. అలాగే గోవుల దగ్గర సేద తిరుగుతూ గోసేవ చేసే వారికి క్యాన్సర్ వ్యాధి కూడా నయమైనటువంటి దాఖలాలు ఉన్నాయి చరిత్రలో. శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా గోసేవ మన ఆరోగ్యానికి చాలా ప్రధానమైంది. మన సనాతన సంప్రదాయానికి, మన యొక్క ఆరోగ్యానికి గోసేవ చాలా ప్రీతికరమైంది. కాబట్టి
మన దేవాలయంలో గోసంతని కూడా వృద్ధి చేయడం జరుగుతుంది. కొత్తగా గోశాల నిర్మాణం చేశాము కనుక గోసేవ చేసుకుంటూ గోపూజలో పునీతులవుతూ గోవుల యొక్క రక్షణకు సహకారం అందించవలసిందిగా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్య.